హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫుల్ కిక్. ఈ రోజు మంచి కిక్ ఇచ్చే ఇంటర్వ్యూ ఉంది, ఎందుకంటే మన పక్కన సన్నీ లియోన్ ఉన్నారు. స్వాతి నాయుడు. ఈ రోజు ఆవిడ లైఫ్ స్టోరీ గురించి అందరికీ తెలిసిందే, మళ్ళీ మనం కొత్తగా పీకేది ఏం లేదు తెలుసుకొని కొంచెం డిఫరెంట్ గా ఏమైనా అడుగుదాం ఆవిడని. చాలా ఓవర్ ఇప్పుడు ఎట్లుంటది మరి మనతో? లేదండి, ఇప్పుడు మన ముందర ప్రముఖ నటి ఆంధ్ర సన్నీ లియోన్ ఉన్నారు కాబట్టి ఆమె లైఫ్ స్టోరీ అడుగుదాం, చెప్తాం. చెప్పండి, ఏంటి మీ లైఫ్ స్టోరీ ఏంటి? ఎలా వచ్చారు హైదరాబాద్కు? ఏంటి? వచ్చాను బాగా తెలుసులేరా. బస్సులోనే వస్తారండి అందరూ. ఏంటి హైదరాబాద్కు? వేగం చూద్దాం అని ఏంటి ఇంతకు వేణుని చూద్దాం, కలుద్దాం, బైక్ మీద తిరుగుదాం హైదరాబాద్ అంతా వేణుతోటి. రోజు మీరు తిరుగుతున్నారు కదా, రోజు మనం తిరుగుతున్నాం కాబట్టి ఇప్పటితో వరకు అది వద్దు. ఇప్పుడు చెప్పండి మీ లైఫ్ స్టోరీ, ఎలా వచ్చారు హైదరాబాద్కు, ఏం కథ? హైదరాబాద్ కి ఎలా వచ్చానంటే వెన్ ఐ యామ్ 16 నేను ఇంట్లో డాడీ నన్ను చంపదెబ్బ కొట్టారనమాట. ఏదో దేని గురించి మమ్మీ కంప్లైంట్ ఇస్తే, సో అప్పుడు నాకు అది నచ్చక నేను వచ్చేసాను. షిరిడి వెళ్ళాను. షిరిడి నుంచి రిటర్న్ హైదరాబాద్ లో ఆగిపోయాను. ఇంట్లో వాళ్ళందరూ ఎవరో ఏమో చేసేసారు, రేప్ చేసి చంపేసి ఉంటారు, ఏమో అయిపోయింది అమ్మాయి, ఏం తెలీదు. ఆ రోజు వేసుకున్న డ్రెస్ బట్టి అక్కడ పోలీస్ స్టేషన్స్ లో కంప్లైంట్స్ ఇచ్చారు. అంటే ఇది ఒక 10 years బ్యాక్ స్టోరీ నేను చెప్పేది. సో తర్వాత అక్కడ రైల్వే పట్టాల మీద ఎక్కడో ఎవరో అమ్మాయిది శవం దొరికితే నేనేమో అనుకునేసి మార్చురీకి వెళ్ళి చూసి అట్లా, అంటే ఏమైపోయానో తెలియదు నేను అసలు. అంటే షిరిడి వెళ్ళిందని తెలుసు, రిటర్న్ ఏమైందో అట్లా అనమాట. అట్లా మమ్మీ డాడీ బైండింగ్ వర్క్ చేస్తారు. ఇట్లా బైండింగ్ వర్క్ చేస్తూ కూడా డాడీ ఇట్లా కళ్ళల్లో నీళ్ళు ఇట్లా కారిపోతూ ఉండేయంట. కూతురు ఏమైపోయిందో, ఎటు వెళ్ళిపోయిందో ఏంటో, అనవసరంగా నేను చంపదెబ్బ కొట్టాను అనేసి. ముందే మా డాడీ తాగబోతూ, ఇంకా ఇది మొత్తం కలిపి ఇంకా ఫుల్ తాగడం అట్లా ఇట్లా. కరెక్ట్గా 1 monthకి నేను వాళ్ళకి కాల్ చేశాను. 1 month కూడా కాలేదు, నేను ఇక్కడ ఉన్నానని చెప్పాను. చెప్తే వెంటనే నెక్స్ట్ డే కల్లా వచ్చేసారు నైట్కి. అమ్మ అనుకుంటా, నాకు గుర్తు. వచ్చి ఎక్కడ మీ హాస్టల్ కింద ఉన్నావు నువ్వు రా అనేసి అన్నారు. అదేంటి నేను ఇక్కడ ఉంటాను, నేను కూడా ఇంకా సర్లే ఎలా అని వెళ్ళిపోయాను రిటర్న్. ఎవరైనా మనిషి నిజంగా ఒక్కసారి హైదరాబాద్ వస్తే, లేదా ఇక్కడ షూటింగ్లోకి ఒక ఇంట్రెస్ట్ ఉంటే, ఇంకా తిరిగి ఎక్కడికి వెళ్ళినా గోడకు కొట్టిన బంతిలాగా తిరిగి హైదరాబాద్ వచ్చేస్తారు. అప్పుడు రిటర్న్ వెళ్ళిపోయా నేను, కానీ నా మనసు అంతా ఇక్కడే ఉంది. ఆ తర్వాత ఎవరో అబ్బాయి కాంటాక్ట్లోకి వచ్చాడు. ఎలానో తెలీదు, ఐ డోంట్ నో. తను నాకు స్లీపర్ బుక్ చేశాడు, బస్ అనమాట. నా లైఫ్లో ఫస్ట్ టైం నేను అప్పుడు బస్ ఎక్కాను. స్లీపర్ అంటే ఇట్లుంటుందా ఇదా, మా వాళ్ళు కూడా వచ్చి ఎక్కిచ్చారు. ఇక హైదరాబాద్ వచ్చాను, మళ్ళీ వచ్చాను. ఫస్ట్ టైం ఎస్ఆర్ నగర్ హాస్టల్లో ఉన్నాను. సెకండ్ టైం హైదరాబాద్ వచ్చినప్పుడు అమీర్పేట హాస్టల్లో ఉన్నాను. వేరే అబ్బాయి మీకు టికెట్ బుక్ చేశా అని చెప్పారు కదా, అంటే ఎనీ పర్సనల్ ఇంటెన్షన్ తో బుక్ చేశాడా? ఏమైందంటే అతను అంటే ఏం తెలీదు నాకు. అంటే అబ్బాయిలు ఎందుకు మాట్లాడతారు ఏంటి ఇది అది అంతా తెలియదు. ఒక అమ్మాయి అబ్బాయి డిఫరెన్సెస్ అందరం ఒకటే అన్న థాట్ లోనే ఉంటా. అంటే ఆ ఏజ్ లో వెన్ ఐఎమ్ 16 years. సో వచ్చిన తర్వాత ఎలా అంటే తను నన్ను తీసుకెళ్ళి నాకు షాపింగ్ చేపించాడు. సో ఐ థింక్ అప్పుడే అనుకుంటా, నేను జీన్స్ బ్లాక్ టీ-షర్ట్ తను కొనిపెట్టాడు, నేను వేసుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసి ఎక్కడో ఒక పార్క్కి తీసుకెళ్ళాడు ఊరికనే. ఆ తర్వాత మళ్ళా బైక్ మీద ఎక్కించుకుని ఎక్కడో మేడ్చల్ అటు సైడ్ అనుకుంటా ఎక్కడో, అక్కడ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. అంటే ఐ థింక్ హీస్ మ్యారీడ్, బట్ వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు, తనే ఉన్నారు. సో తర్వాత హీ స్పెండ్ విత్ మీ. దాని తర్వాత ఫిజికల్ గా నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ హాస్టల్ దగ్గర దింపేశాడు. ఆ తర్వాత ఇంకా తను లేడు అనుకుంటా నా లైఫ్ లో అని నేను అనుకుంటున్నా. ఆ తర్వాత నా లైఫ్ లోకి చాలా మంది అబ్బాయిలు వచ్చారు, లవ్ అని చెప్పారు, నా మనీ యూజ్ చేసుకున్నారు, చాలా మంది కొట్టారు, తిట్టారు. జిందగీ మంచిది కాదు తమ్మి, ఉత్త గీతలే మన చేతులుంటాయి. వాళ్ళ అవసరాలు తీర్చుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు అంత చెడ్డోళ్ళు అని తెలిసినా కూడా లవ్ అన్న ఒక్క మాటతోటి మనం పెళ్లి చేసుకుని ఉందాం అనేసరికి ఆ వర్డ్ వాళ్ళకి నచ్చక నన్ను వదిలిచ్చేసుకుని ఇంకా ఎక్కడెక్కడికో దూరం పారిపోవడం, ఇంకా కాంటాక్ట్ లో లేకపోవడం,
అట్లా అట్లా జరిగింది. ఇదంతా ఒక పార్ట్ మీ లైఫ్ లో. మీ ఉమ్, లైఫ్ లో అందరికి మీరు పరిచయం అయింది సమ్ వీడియోస్. ఉమ్, అసలు ఆ ఫీల్డ్ లోకి మిమ్మల్ని పుష్ చేసింది ఎవరు, మీకు వెళ్ళమని చెప్పింది ఎవరు? ఉమ్హుహు. నా లైఫ్ లో నాకు ఇప్పుడు దాకా ఎవరు సలహాలు ఇవ్వడం కానీ ఇది ఉమ్, మంచి ఇది చెడు అని చెప్పడం కానీ అట్లా ఎవరు లేరు. అలా అయినా కూడా నేను ఈయనను పట్టించుకోను. అంటే ఉమ్, అలా అని కాదు, నా లైఫ్ ఎప్పుడు కూడా ఐ డోంట్ నో వై, అంటే దేవుడి ఆమ్, ఏమంటారు, మ్, దేవుడు హెల్ప్ కూడా నాకు ఉంది అనుకుంటా. నా లైఫ్ ఎప్పుడు నా డెసిషన్స్ నేనే తీసుకుంటాను, నా కాళ్ళ మీద నేనే నిలబడతాను. ఎప్పుడు కానీ నేను ఒక ఆడపిల్లని కదా, నేను ఎట్లా ఏంటి అని నేను ఎప్పుడు ఆలోచించలేదు. ఓకే. డేర్ అండ్ డాషింగ్ అంటారో లేకపోతే గుడ్డి నమ్మకం అంటారో తెలియదు, నాకు నచ్చినట్టు నేను వెళ్ళిపోతాను. సో నేను ఒక్కదాన్ని హైదరాబాద్ వచ్చాను, ఎట్లా బతుకుతాను ఏంటి నాకు తెలీదు, ఏం తెలీదు. అయినా కూడా ఎట్లా కొట్లా అట్లా అట్లా కష్టాలు పడుకుంటూ ఉన్నాను. అండ్ తర్వాత షూటింగ్స్ కోసం చాలా ట్రై చేశాను, నాకేం షూటింగ్స్ రాలేదు. ఆ తర్వాత వచ్చిన వల్ల ఇట్లానే రొమాంటిక్వి అవి వచ్చాయి, అలా చేశాను. అంతే తప్ప ఎవరు నన్ను బలవంతంగా ఇవి చేయమని చెప్పడం అట్లా ఏం లేదు.